హాయ్ అండి. ఈ వీడియోలో మెత్తటి స్పాంజ్ లాంటి బనానా కేక్ని చూపిస్తున్నాను. దీనికోసం పండిన 2 చక్కెర కేళీలు తీసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ చక్కెర కేళి ముందుగానే వేసాను. 2.5 చక్కెర కేళీలు వేస్తున్నాను అనమాట. ఇవి పక్కన పెట్టేస్తామండి, పండిపోయినాయి అని తినరు, తొందరగా ఇష్టపడరు. అలాంటి వాటితో కేక్ చేస్తాను అనమాట. దీన్ని ఇలా మెత్తగా మిక్సర్ పెట్టుకొని ఇందులో 1 గ్లాస్ పంచదార, 2 కోడిగుడ్లు, అలానే 1 గ్లాసు ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని ఇలాగా మిక్సర్ జార్లో ఇలా మెత్తగా మిక్సర్ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పిండి వేస్తున్నాను. ఒక 2 కప్పులు గోధుమ పిండి వేస్తున్నానండి. ఆశీర్వాద్ 2 కప్పులు గోధుమ పిండిలో కొంచెం తినే సోడా, అలానే కొంచెం బేకింగ్ సోడా, ఒక స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ తినే సోడా, ఈ మొత్తాన్ని బాగా కలిసే విధంగా ఇలాగ జల్లెడ పట్టేసేసుకొని మొత్తాన్ని విస్కర్తో బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఒకే డైరెక్షన్లో మొత్తం మంచిగా కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందండి పిండి అయితే. క్వాంటిటీ పలుచగా రాలేదు, అలా అని చిక్కగా రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ పిండిని నూనె రాసి పిండి వేసి కోట్ చేసి పెట్టుకున్నాను. ఈ గిన్నెలోకి దీన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇలా ఒక 2 సార్లు ట్యాప్ చేసి ఇలాగా ముందుగా ప్రీహీట్ చేసి పెట్టాను అనమాట కుక్కర్ని. ఒక 10 మినిట్స్ ఇందులో ఇది పెట్టేసేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉంచేసాను అనమాట. ఒకసారి మధ్యలో ఇది ఇలా ఓపెన్ చేసి చూశాను, కుక్ అవ్వలేదు. ఇలాగా మొత్తం చాకు అయితే అంటుకుంది. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత అయితే కుక్ అయిపోయింది అనమాట. చాకుకి ఏది రాకపోతే మొత్తం కుక్ అయిపోయినట్టు. దీన్ని ఇలా మొత్తం దీన్ని చాకుతో చుట్టూతూ ఇలాగ డిమోల్డ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత మెత్తగా స్పాంజ్గా వచ్చిందో. కేక్ అయితే చాలా టేస్ట్గా కూడా ఉంది. బనానా అనేది తెలియట్లేదు అనమాట. ఎంత మెత్తగానో అచ్చు బేకరీలో కొన్నట్టుగానే ఉందన్నమాట. గోధుమ పిండి బనానాతో కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలకి సెలవులు కాబట్టి ఇట్లాంటి రెసిపీస్ చేసి పెట్టండి. బయట తిండి తినడానికి అసలు ఇష్టపడరు అనమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.